హాయ్ ఫ్రెండ్స్, స్కూల్లో ఇచ్చిన ఒక హోంవర్క్ అది ఒక పెద్ద వివాదం అవుతుందని చెప్పేసి ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. కానీ సైదాబాద్లో ఒక ప్రైవేట్ స్కూల్లో ఒక హిందూ విద్యార్థి ముస్లింకి సంబంధించిన ఒక టీచరు కల్మా చదువుకొని రావాలని చెప్పేసి హోంవర్క్ ఇచ్చింది. అది చాలా తప్పు కదా, అట్లా ఇవ్వద్దు కదా. అయితే అక్కడ ఏంటంటే ఆ స్కూల్లో 24 మెంబర్స్ ముస్లిం విద్యార్థులు ఉంటే ఒకే ఒక హిందూ విద్యార్థి ఉన్నారు. టోటల్ 25 మెంబర్స్ అక్కడ ఆ క్లాస్లో స్టూడెంట్స్. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అంతమంది ముస్లిం స్ట్రెంత్ ఉన్న దగ్గర ఆ హిందూ విద్యార్థి ఆ స్కూల్లో ఎందుకు చదవాలి? వేరే స్కూల్స్ ఉన్నాయి కదా, మిషనరీ స్కూల్స్ ఉన్నాయి, చాలా బయట చాలా స్కూల్స్ ఉంటాయి హిందూ స్ట్రెంత్ ఉన్న స్కూల్స్, అక్కడ వేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ విద్యార్థి తల్లిదండ్రులు చేసిన మొదటి తప్పు. రెండవది ఏంటంటే స్కూల్లో ఇట్లాంటి మతపరమైన అంశాలను బోధించకూడదు అని చెప్పేసి ఆ స్కూల్ ఆ రూల్స్లో ఏదైతే ఉందో అవి ఖచ్చితంగా పాటించాలి. ఇక్కడ ఏం జరుగుతుందంటే చాలామంది హిందూ విద్యార్థులు మిషనరీ స్కూళ్ళల్లో వెళ్ళి చదువుకుంటారు. ఏ రోజు అక్కడ ఇట్లా మీరు క్రిస్టియన్స్కి బైబిల్ చదవాలి అట్లాంటివి ఏ రోజు అట్లాంటివి చేయడం జరిగినట్టు ఇప్పటివరకు అయితే నేను ఎప్పుడు వినలేదు. ఏదైనా రిలీజియన్కి సంబంధించిన విషయాలు ఉంటే అవి ఇళ్ళల్లోనే చూసుకోవాలి, అవి స్కూల్స్ దాకా తీసుకురావద్దు. ఆ స్కూల్ యాజమాన్యాలు కానీ ఈ స్కూల్లో చదువుకుంటున్న స్టూడెంట్స్ తల్లిదండ్రులు కానీ. రీసెంట్గా లాస్ట్ ఇయర్ మనము చూసినాం, మనం అయ్యప్ప మాల వేసుకొని ఉన్న స్కూలు దుస్తులు ధరించి స్కూల్కి వెళ్ళారు, వాళ్ళని కూడా అబ్జెక్షన్ చేసిర్రు కొన్ని స్కూల్స్లలో అని చెప్పేసి మనం ఆ వార్తలు విన్నాం. ఈ అయ్యప్ప మాల అనేది హిందువుల యొక్క ఒక ప్రగాఢ నమ్మకం. అది కొంతమందికి మొక్కు ఉంటుంది, ఆ మొక్కు తీర్చుకోవడానికి కొన్నిసార్లు ఫ్యామిలీ మొత్తం అయ్యప్ప మాల వేసుకునే పరిస్థితి వస్తుంది. అట్లాంటప్పుడు వాళ్ళు ఖచ్చితంగా స్కూల్లో అనుమతి ఇవ్వాల్సిందే. అది సెంటిమెంట్ ఎవరు కాదనద్దు. కానీ స్కూళ్ళల్లో ఒక మతానికి చెందిన స్టూడెంట్స్కి ఇంకొక మతం గురించి బలవంతంగా వాళ్ళ మీద రుద్దడం ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే. అయితే ఈ హోంవర్క్ ఎవరైతే ఇచ్చిర్రో ఆ టీచర్ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. స్కూల్ యాజమాన్యం కూడా ఆ టీచర్ని సస్పెండ్ చేసిర్రంట. అంత బాగానే ఉంది. కానీ ఇక్కడ స్టూడెంట్స్కి కానీ స్టూడెంట్స్ తల్లిదండ్రులకు కానీ మీ పిల్లలు ఎక్కడ చదువుకుంటే సేఫు, మీ పిల్లలు ఎక్కడ ఏ కమ్యూనిటీలో ఎక్కువ ఉన్న దగ్గర మీ పిల్లలు ఉన్నారు అనేది మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీ మీదనే ఉంటుంది. నేను ఒక్కటి చెప్పదలుచుకున్నా, మన పిల్లలు చిన్నప్పటి నుంచి 10th వరకు కావచ్చు, ఇంటర్ ఆ పై చదువులకి వాళ్ళ ఫ్రెండ్షిప్ కానీ వాళ్ళు ఏ స్థాయి వ్యక్తులతో అయితే ఉంటున్నారో ఫ్యూచర్లో వాళ్ళ ఫ్యూచర్ డిసైడ్ అయ్యేది ఈ బేసిక్స్ తోటే. మీరు మీ పిల్లల్ని మంచి స్కూళ్ళల్లో చదివించండి, మంచి కమ్యూనిటీ ఉన్న స్కూళ్ళల్లో చదివించండి. కొంచెం హై ఎండ్ స్కూళ్ళల్లో చదివిస్తే మీ పిల్లలకు కూడా అలాంటి ఆలోచనలే ఉంటాయి. ఫ్యూచర్లో వాళ్ళ గ్రోతింగ్కి ఉపయోగపడే ఫ్రెండ్స్ అక్కడ ఫ్రెండ్స్ అవుతారు. కాబట్టి మీ పిల్లల ఫ్యూచర్ కూడా ఆ విధంగానే ఉంటుంది. మీరు ఏదో డబ్బులకు కకృతి పడి తక్కువ ఫీజులు ఉన్న స్కూళ్ళల్లో లేకపోతే చిన్న స్కూళ్ళల్లో వేస్తే ఆ స్కూల్లో ఉన్న కమ్యూనిటీ లేకపోతే ఆ స్కూల్లో చదువుతున్న విద్యార్థుల స్థితిగతులను బట్టే మీ పిల్లలు మాట్లాడే భాష కావచ్చు, వాళ్ళ నడవడిక కావచ్చు, వాళ్ళ బిహేవియర్ కావచ్చు, వాళ్ళు తయారయ్యే విధానం కావచ్చు, ఇవన్నీ డిసైడ్ అయి ఉంటాయి. దయచేసి మీ పిల్లల్ని చదివించేటప్పుడు ఫస్ట్ మనం ఏ స్కూల్లో వేస్తున్నాం, మన పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు, ఇవి ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు నిర్ణయించేది మనం చిన్న ఉన్నప్పుడే. చాలామంది 8th వచ్చిన తర్వాత 9th వచ్చిన తర్వాత చూద్దాంలే, చిన్నప్పుడు ఏ స్కూల్ వేస్తే ఏమున్నది అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. కానీ ఫ్రమ్ ఎల్కేజీ నుంచే మనం ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది నేను పాటించిన మీరు కూడా ఖచ్చితంగా పాటిస్తారు. ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకి ఈ వీడియో షేర్ చేయండి. ఇది ఖచ్చితంగా అందరికీ ఉపయోగపడే వీడియో. దయచేసి అందరు ఈ వీడియో చూసి ఒక లైక్ ఒక షేర్ ఇవ్వండి.